గర్ల్స్, ఈ వీడియో మీకోసమే. పీరియడ్స్ టైంలో వెయిట్ ఇంక్రీజ్ అయిందని చాలామంది గర్ల్స్ టెన్షన్ పడతారు. నేను ఫ్యాట్ అయిపోతున్నా అని ఫీల్ అవుతారు. నా లేడీ క్లయింట్ కూడా నాకు అడిగింది 3 kgs వెయిట్ పెరిగినా ఎందుకు అని. పీరియడ్స్ ముందు బాడీలో హార్మోన్స్ లైక్ ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్ట్రాన్ ఫుల్ స్వింగ్లో ఉంటాయి. ప్రొజెస్ట్రాన్ లెవెల్స్ ఫ్లక్చువేట్ అవ్వడం వల్ల బాడీ వాటర్ని హోల్డ్ చేసుకుంటుంది. సోడియం కూడా ఎక్కువ రిటైన్ అవుతుంది. అందుకే ఫేస్ ప్లఫీగా, స్టమక్ బ్లోటెడ్గా ఫీల్ అవుతుంది. ఇక వెయిట్ చూసుకుంటే 1 or 2 kgs ఎక్కువ చూపిస్తుంది. బట్ 1 kg ఫ్యాట్ గెయిన్ అవ్వాలి అంటే 7700 క్యాలరీస్ సర్ప్లస్ కావాలి. అది 2-3 రోజుల్లో అంత ఫ్యాట్ బిల్ అవ్వడం అంటే అది ఇంపాసిబుల్, అన్లెస్ హెవీ ఓవర్ ఈటింగ్ చేస్తే తప్ప. పీరియడ్స్ టైంలో సెరోటోనిన్ లెవెల్స్ తగ్గిపోతాయి. దానివల్ల క్రేవింగ్స్ ఎక్కువ వస్తాయి. ఇక సాల్ట్ ఫుడ్స్, బయట ఫుడ్, జంక్, అది దాని మీద అట్రాక్షన్ పెరుగుతుంది. కంట్రోల్ లేకపోతే కొంచెం యాక్చువల్ వెయిట్ పుట్ ఆన్ అవ్వచ్చు. కానీ మెజారిటీ కేసులో ఇది వాటర్ రిటెన్షన్ ప్లస్ బ్లోటింగ్ అంతే. ప్రొజెస్ట్రాన్ డైజెషన్ని స్లో చేస్తుంది, కాన్స్టిపేషన్ అండ్ గ్యాస్ బిల్డ్ అవుతుంది. సో వెయిట్ చూసుకున్నప్పుడు ఎక్కువ చూపిస్తుంది. పీరియడ్స్ అయ్యాక హార్మోన్స్ స్టేబుల్కి వచ్చేస్తాయి. ఎక్సెస్ వాటర్ ఏదైతే ఉందో బాడీ నుండి రిలీజ్ అయిపోతుంది. వెయిట్ నార్మల్కి వచ్చేస్తుంది ఆటోమేటికలీ. సో ప్యానిక్ అవ్వకండి, సైన్స్ని అర్థం చేసుకొని కామ్గా ఉండండి. క్రేవింగ్స్ ఉన్నాయని చెప్పి ఓవర్ ఈటింగ్ అండ్ బయట ఫుడ్స్ తినకండి. షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఎవరైతే వెయిట్ గెయిన్ అయినా అని ఫీల్ అవుతున్నారో.